హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే నా సింపుల్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ఇట్లా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ రావడం కిచెన్లోకి వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయిన తర్వాత రాత్రే గిన్నెలు అవన్నీ తోముకుంటాను. అండ్ కిచెన్ కౌంటర్ పార్ట్, స్టవ్ అవన్నీ నీట్గా పెట్టుకుంటే నాకు మార్నింగ్ లేసి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసి ఇప్పుడు ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ అనేది తాగుతున్నాము. మేము ఇది రీసెంట్గానే స్టార్ట్ చేసామండి. ఇది చాలా హెల్త్కి మంచిదని చెప్పి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలని చెప్పి ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు ఏదో ఒక వెజిటబుల్తో జ్యూస్ చేసుకుంటున్నాను. నాకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే నేను సొరకాయతో జ్యూస్ చేస్తున్నాను. ఇట్లా సొరకాయ ముక్కలు సన్నగా కోసేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని, హనీ ఉంటే హనీ కూడా పిండుకొని మనం తాగేయటమే. చాలా బాగుంటుంది. ఫస్ట్ 2 days కొంచెం కష్టంగా అనిపించిందండి కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు. బట్ ఇప్పుడైతే అది తాగితే బాడీ ఎంత లైట్గా అనిపిస్తుందంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే పరగడుపుతో టీ కాఫీలు తాగే బదులు ఇట్లా ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ తాగడం అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి రోజు పల్లీ చట్నీ అవుతుందని పిల్లలు గొడవ చేస్తున్నారని చెప్పి ఈరోజు అయితే టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది కానీ బట్ తప్పదు కదా, పిల్లలు తినడం అనేది మనకి ఇంపార్టెంట్. సో అందుకే కొంచెం ఎర్లీగా లేసి ఇట్లాంటి రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా పచ్చిమిర్చి, టమాటాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా మగ్గనిచ్చానండి. మగ్గిన తర్వాత అందులో లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత కొత్తిమీర కొంచెం వేసాను. కొత్తిమీర అంటే బాగా వేయించకూడదంట. వేయిస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయంటే ఇట్లా లాస్ట్లో మనం దించే ముందు వేసుకోవాలని చెప్పి నిన్న మంతన్ గారి వీడియోలో చూశాను. సో అందుకే నేను ఇట్లా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసాను. తర్వాత అందులో వెల్లుల్లిపాయలు, చింతపండు, కొంచెం ఉప్పు వేసి ఇట్లా చట్నీ ప్రిపేర్ చేశాను. ఇందాక మీకు చూపించింది అవి దోసకాయ ముక్కలండి. నిన్న హాఫ్ దోసకాయ కోసి పప్పు చేశాను. ఇంకో హాఫ్ మిగిలిందని చెప్పి ఇప్పుడు ఎట్లాగో టమాటా చట్నీ చేస్తున్నాను కదా, సో అందులో పచ్చిముక్కలు కలిపితే మనకి దోసకాయ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. లంచ్లోకి పనికొస్తుందని చెప్పి ఇట్లా చేశానమాట. ఇది బ్రేక్ఫాస్ట్లోకి. ఇది దోసకాయ చట్నీ అనేది మనకి లంచ్లోకి పనికొస్తుంది. సో అందుకే అది కూడా కలిపి పక్కన పెట్టేస్తున్నాను. ఇట్లా మనం 2 in 1గా మనం పనిని చాలా స్మార్ట్గా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. హార్డ్గా కాకుండా తర్వాత చేయొచ్చులే అట్లా చేసుకుంటే నేను ఎప్పుడైనా సరే వంటగదిలోకి వచ్చానంటే అన్ని పనులు అయిపోతేనే బయటికి వెళ్ళిపోతాను. నాకు ఎక్కువ సేపు కూడా కిచెన్లో ఉండడం అంటే ఇష్టం ఉండదు. అందుకే అన్ని టైం కూడా ఉండదులేండి. సో అందుకే ఇట్లా 2 in 1 పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే పిల్లలకి దోశ వేసి పెట్టేస్తున్నాను. దోశలోకి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా ఈరోజు బాగా ఇష్టంగా తిన్నారు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది టమాటా చట్నీ. రోజు పల్లి చట్నీ కాకుండా ఇట్లా డిఫరెంట్ చట్నీస్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా కొంచెం బాల్కనీలోకి వచ్చాను. పోయినసారి విత్తనాలు వేస్తే ఇట్లా బచ్చల కూర మొలిసిందండి. బచ్చల కూర, తులసి చెట్లు, ఇట్లా నాకు తులసి చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇవన్నీ వేసాను కుండీల్లో, అవే మొలిసాయి అనమాట. సో ఇది అండి చిన్న నా మార్నింగ్ వ్లాగ్ 6 to 8. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్